అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పిల్లలకి లాస్ట్ వీకెండ్ 3 days లాంగ్ వీకెండ్ వచ్చిందండి. 3 days హాలిడేస్ వచ్చాయి. అందుకని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని లేక్ టాహు అని చెప్పేసి ఇక్కడ నుంచి 3.5 hours అనమాట, కాలిఫోర్నియా ప్లెజెంటన్ సిటీ నుంచి. చాలా చాలా మంచి ప్లేస్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వీకెండ్స్లో. ఎర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి 8:30 అయిందనమాట. ఆ టైంలో అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పేసి మా అల్లుడు ఆ టైంకి ప్లాన్ చేశారండి. ఎర్లీ మార్నింగే అంటే ముందు రోజు నైటే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. కొంచెం లేవగానే స్నానాలు చేసి వెళ్ళిపోయే విధంగా. అసలు ఈ ప్లేస్ అయితేనండి ఎంత బాగా నచ్చిందంటే నాకు అసలు మాటల్లో చెప్పలేనమాట. చాలా చాలా మంచి మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయండి ఇక్కడ. ముందుగా అయితే ఇక్కడికి లేక్ టాహుకి తీసుకెళ్లారు. జనాలు అయితే మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నారు, కానీ మధ్యాహ్నం అవుతున్న కొద్దీ ఫుల్గా వచ్చేసారనమాట. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు పిక్నిక్స్ లాగా అనమాట. అక్కడ మనం కొనుక్కుని తినచ్చు, కానీ మేమైతే ఇంట్లో నుంచి పులిహోర అలాగే కొన్ని స్నాక్స్ చేసి తీసుకెళ్ళాము. బ్రేక్ఫాస్ట్కి ఏమో వెజిటబుల్ శాండ్విచెస్ నిన్న మీతో అప్లోడ్ చేశాను కదా షార్ట్ వీడియోలో, అవి చేసి తీసుకెళ్ళాము. ఇక్కడ స్వర్గాన్ని తలపించే విధంగా ఉంటుందండి లేక్ టాహు. మే నుంచి ఆగస్ట్ వరకు ఇక్కడ సమ్మర్ అటండి. ఈ టైంలో ఇక్కడ విజిటర్స్ చాలా బాగా వస్తూ ఉంటారని చెప్పేసి మా పిల్లలు చెప్పారు. ఇక్కడ సమ్మర్లో ఒక రకంగా, వింటర్లో ఒక రకంగా, రైనీలో ఒక రకంగా వాతావరణం మారుతూ ఉంటుందట. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వింటర్లో అయితే ఫుల్ ఇదంతా ఇప్పుడు మనం చూస్తున్నది సమ్మర్ కాబట్టి ఇలా చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. వింటర్లో అయితే ఫుల్ మంచుతో కప్పబడిపోయి ఉంటుందంట. కానీ ఆ టైంలో మనం హాట్ రీజన్స్లో ఉండేవాళ్ళం, ఇక్కడ మనం అంత ఎంజాయ్ చేయలేమన్నట్టుగా ఈ టైంలో అయితే బాగుంటుంది. ఇండియన్స్కి ఎవరైనా వచ్చినా కూడా, పేరెంట్స్ ఎవరైనా వస్తూ ఉంటారు కదా పిల్లల దగ్గరికి, అప్పుడు ఇక్కడికి తీసుకువెళ్ళి కంపల్సరీ ఇవన్నీ కూడా ఈ అందాలన్నీ చూపిస్తూ ఉంటారటండి పిల్లలు. ఇక్కడ లేక్ టాహులో చాలా బీచెస్ ఉన్నాయండి. ఒక్కొక్క బీచ్ని చూసుకుంటూ అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేస్తూ ఆ అందాలన్నీ చూస్తూ మైమర్చిపోతూ చాలా చోట్ల తిరిగామన్నమాట. ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ నేను చెప్పేవన్నీ వింటూ ఎంజాయ్ చేయండి. ఈ లేక్ టాహు అనేది అమెరికాలోని నెవాడా, కాలిఫోర్నియా మధ్య ప్రాంతంలో ఉంటుందటండి. ఇది అమెరికాలోని అత్యంత లోతైన సరస్సు అని చెప్పి మా వాళ్ళు చెప్పారండి. సుమారుగా 1645 అడుగుల లోతులో ఉంటుందట. సీ లెవెల్కి 6000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ లేక్ చాలా అద్భుతం అండి. ఈ లేక్ చుట్టూరా అందమైన మౌంటైన్స్ ఉన్నాయండి. వాటర్ అయితే చాలా క్లియర్గా బ్లూ కలర్లో ఉంటూ చాలా చాలా బాగుందనమాట. ఇక్కడ సమ్మర్ చాలా పాపులర్ అటండి. ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు మనలాంటి వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు కూడా సమ్మర్లో ఇక్కడ వాటర్లో బోటింగ్స్ చేయటము, స్విమ్మింగ్స్ చేయటము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పాప మా హైడి తిరిగి తిరిగి మాతో పాటు అలసిపోతే దానికి కొంచెం వాటర్ పట్టి మళ్ళీ తిరుగుతున్నాం అనమాట. ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా చాలా చాలా షాప్స్ ఉన్నాయండి. లేక్ టాహు వచ్చినందుకు మాకు ఒక మెమరీ ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము. డ్రెస్సెస్ తీసుకో మమ్మీ అంది, కానీ డ్రెస్సెస్ అయితే నేను వేసుకునేలాగా ఏం లేవండి. అందుకని చూసి వచ్చేసాను అనమాట. అన్నీ చూస్తూ చూస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఆటో షో జరుగుతుందండి. కార్స్ అన్నీ కూడా ఏంటో డిఫరెంట్ కార్స్ పెట్టుంటే మేము కూడా ఇక్కడ అన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఎక్కడంటే అక్కడ ఆగుతూ తింటూ తాగుతూ అవన్నీ చూసాము. ఇక్కడ గోండల చాలామంది ఎంజాయ్ చేస్తున్నారండి. అందరూ వెళ్తున్నారు, కానీ మేము వెళ్ళటానికి మాకు పెట్టి ఉంది కదా హైడి, దాన్ని వదిలేసి వెళ్ళలేము. వెళ్తే 4 వెళ్ళాలి, లేదా అది అప్ అండ్ డౌన్ 45 minutes పడుతుందట. ఎవరో ఒకళ్ళం అయితే హైడితో ఉండాలి, దాన్ని తీసుకుని వెళ్ళటానికి లేదనమాట. అందుకని ఊరికే అలా చూస్తూ చాలాసేపు ఇక్కడ గడిపేశామన్నమాట.
ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది కాలిఫోర్నియా స్టేట్ని నెవాడా స్టేట్ని కలిపే మధ్య ప్లేస్ అండి. ఒక్క అడుగు ఇటు వేస్తే కాలిఫోర్నియా, అటు వేస్తే నెవాడా అనమాట. ఇక్కడైతే నేను గమనించిన విషయం ఏంటంటేనండి, ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నడక ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కాళ్ళల్లో ముందు బలం ఉండాలి. లేకపోతే మనం ఏది కూడా ఎంజాయ్ చేయలేం. ప్రకృతికి మనకి చాలా భగవంతుడు ఎన్నో అందమైన ప్రదేశాలను ఇచ్చాడండి. మన వీలుని బట్టి మనం వెళ్ళే ప్రదేశాలను మనం ఎంజాయ్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఫిట్గా ఉండాలి. లాస్ట్ ఇయర్ నవంబర్లో మేము కాశీ వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇదే విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానండి. మనం వెళ్ళే ప్లేసెస్ అన్ని ప్లేసెస్కి మనం తీసుకెళ్ళిన వెహికల్ మనతో వచ్చే విధంగా ఉండదు కాబట్టి వెహికల్ని ఎక్కడొక్కడ పార్క్ చేసుకుని అన్నీ కూడా నడిచి చూసి తీరవలసిన ప్రదేశాలన్నమాట. మనం నడవలేము చేయలేము అంటే అవ్వదండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకని నేను మరీ చెప్తున్నాను, బాగా ఫిట్నెస్ ఇంపార్టెంట్ అనమాట. ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి బాగా. చూసారా, ఈ ప్రదేశాలన్నీ చూస్తూ అన్ని ఫొటోస్ తీసుకుంటూ మీతో షేర్ చేసుకోవాలి కదా, వీడియోస్ తీసుకుంటూ చేస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో. సినిమాల్లో చూడటమే తప్ప ప్రత్యక్షంగా ఇక్కడ ఇలాంటి ప్రదేశాలని చూడటం అంటే కేరళ వెళ్ళాము, చాలా ప్లేసెస్కి వెళ్ళాం కానీ మంచు కొండలు ఇవన్నీ అనమాట చూడటం ఫస్ట్ టైం అనమాట. నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది అనమాట, మంచుని ఇలా పట్టుకొని ఎంజాయ్ చేయాలి అని సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. అలా వెతుక్కుంటూ 6000 అడుగుల ఎత్తులో లేక్ టాహో ఉంటే ఇంకా అక్కడి నుంచి ఇంకొక 3000 అడుగుల ఎత్తులో ఈ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట. అలా వెతుకుతూ మొత్తానికి ఇక్కడికి వచ్చి చేరామండి. దీంతో ఆడుకోవాలి సరదాగా. చూసారా, మంచు కొండ ఎక్కేసానన్న ఆనందం తట్టుకోలేకపోతే మా పిల్లలు వీడియోలో క్యాప్చర్ చేశారు. అసలు ఇంకా మీతో చాలా విషయాలు షేర్ చేసుకోలేకపోయాను కానీ నేనైతే మాత్రం అసలు మాటల్లో వర్ణించలేనంత ఎంజాయ్ చేశానండి. ఇక్కడ మేము కింద నుంచి చూస్తూ అలా మొత్తానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మంచు చాలా ఉందండి, స్నోఫాల్ అనమాట. వింటర్లో అయితే చాలా ఎక్కువ ఉంటుందట. మొత్తం ఇవన్నీ ఏమి గ్రీన్గా కనిపించవట, మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుందట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 9000 అడుగుల ఎత్తులో మంచు ఉంది. స్నో అంతా ఇట్లా ఇసిరేసుకుంటూ మంచు లింగాలు చేసుకుంటూ ఆపద్ బాంధవుడు మూవీలో చిరంజీవి చేస్తారు కదా, అట్లా మంచు లింగాలు అనమాట. చూడండి, మా వారు శివలింగం చేస్తున్నారు. ఆయనకి శివుడు అంటే చాలా భక్తి. నేను కూడా శివలింగం చేశాను. అవన్నీ కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి. చూసారా ఎలా ఆడుకుంటున్నామో మా పాప నేను. అసలు మాటల్లో వర్ణించలేనంత అనుభూతి అండి. అసలు మంచు పట్టుకోవటం ఏంటి మనం ఇంత హైట్కి వచ్చి అని చాలా బాగా. ఇక్కడ ఆ మంచు కరిగిపోయిన వాటర్ అనమాట పక్క నుంచి వస్తాను చూసారా, అక్కడ చాలాసేపు కూర్చుని బాగా ఎంజాయ్ చేసాం. చాలా దూరం నడిచి వచ్చాం కదా, అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాం అనమాట. ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. లంచ్ చేద్దామని చెప్పేసి మంచి మనకి స్పాట్ ఎక్కడ బాగుంటుంది అని వెతుకుతూ మొత్తానికి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడైతే పిల్లలు చాలా మంది మౌంటైన్ బైకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. అసలైతే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. ఫస్ట్ టైం చూడటం చాలా వింతగా టెన్షన్గా అనిపించింది. ఇక్కడే చాలాసేపు నుంచుని ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. మనం అంతా చెప్పుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు అది సాధించారు ఇది సాధించారు అని. దాని వెనక ఎంత కష్టం ఉంటే సాధించగలుగుతారు అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనిపించిందండి. పిల్లలు చూడండి, అందరు టీనేజ్ వాళ్ళే, 20 years లోపు ఉన్నారు. కొంతమంది మాత్రమే కొంచెం పెద్ద పిల్లల్లాగా అనిపించారు. చూడండి ఎంత బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారో. ఏది ఒక్కసారిగా సాధించలేము అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అప్పటికే 2 o'clock అయిపోయిందండి. ఇంకా అందరికీ ఆకలి స్టార్ట్ అయిందనమాట. వాళ్ళని చూస్తూనే ఇక్కడే ఈ రాళ్ల మీదే కూర్చుని వాటర్ని చూస్తూ ఒక పక్కన పిల్లలు చేస్తున్న బైకింగ్ చూస్తూ, అలాగే మేము తీసుకువెళ్ళిన పులిహోర స్నాక్స్ అవన్నీ కూడా తినేసామన్నమాట. పిల్లలు ఆ రాళ్లలో నుంచి అలా మెల్లగా మా వారు, అల్లుడు, మా అనుష ముగ్గురు కూడా అక్కడికి దిగారనమాట. జస్ట్ వాటర్లో కాళ్ళు అలా పెట్టేసి వద్దామని. నేనైతే వీళ్ళనే చూస్తూ ఉండిపోయానండి నోరెళ్ళ పెట్టి. అసలు చాలా వండర్ అనిపించింది. చూడండి మళ్ళీ మీరు ఎంత సాహసాలో కదా. ఇక్కడి నుంచి కొంచెం సేపు అలా ముందుకి వెళ్తుంటే అక్కడ ఒక మంచి ప్లేస్ అనమాట. మంచిగా వాటర్కి దగ్గరలో కార్పెట్ వేసేసుకొని కూర్చుందామని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. కాలిఫోర్నియాలో ఇంకా చాలా మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయటండి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారం
వెళ్ళి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్లేస్కి వచ్చేసరికి 3:30 అయిందనమాట. ఇక్కడ ఒక 2-3 అవర్స్ మంచిగా లైఫ్ టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటూ చాలాసేపు గడిపామన్నమాట. మా హైడీ గారు చూడండి పాపం చాలా అలసిపోయింది మాతో పాటుగా. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇలాగా చిన్న చిన్న టెంట్లు వేసేసుకొని దానిలో బోటింగ్ చేస్తూ, స్విమ్మింగ్ చేస్తూ, మధ్య మధ్యలో సన్ బాత్ చేస్తూ అలా రిలాక్స్ అవుతారటండి. ఎవ్రీ సాటర్డే సండే వీకెండ్స్ అయితే మాత్రం అసలు ఫుల్ రష్ ఉంటుందట. మా లక్ ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారంటే లాంగ్ వీకెండ్ కదా, మేము సాటర్డే వెళ్ళాము, ఇంకా సండే మండే ఉంది కదా అన్నట్టుగా కొంచెం రిలాక్స్గా వచ్చి ఉంటారు. ఇక్కడ పారాసైలింగ్ కూడా జరుగుతుందండి. బోట్లో నుంచి అలాగా పారాచూట్ మించి అలాగా వెళ్తూ ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తూ చాలాసేపు గడిపాము. ఈలోపు మా వారు, మా అల్లుడు గారు మాకు కోకోనట్ వాటర్, జ్యూస్లు అవి తీసుకొచ్చారు. అవి కూడా తాగి చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ విపరీతమైన చలి ఉంటుందండి. సమ్మర్ అన్న మాటే కానీ 20 degrees ఉందట. అసలు ఎంత చలో ఎండలో కూర్చుని అలాగా రిలాక్స్ అయ్యాను నేను. లేక్ నుంచి వచ్చే చల్లగాలి, పైనుంచి ఎండ, ఒక పక్కన చలి ఒక పక్కన ఎండ అండి. చాలా చాలా బాగుంది. అక్కడ చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఒక్కసారి వాటర్లోకి దిగి కాళ్ళు అలా తడుపుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది కదా, బోట్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి మౌంటైన్స్ వాటర్లో కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత పైకి వచ్చేసి చిన్నప్పుడు మేము మచిలీపట్నం వెళ్ళినప్పుడు పిల్లలతో ఇసుకలో చిక్ పుల్ల ఆటలు ఆడిచ్చేదాన్ని అనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటూ మా పాప నేను చాలాసేపు చిన్న పిల్లలం అయిపోయి చిక్ పుల్ల ఆడుకున్నామండి. ఇక్కడి నుంచి అయితే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదండి. అంతా బాగుందన్నమాట ప్రకృతి సౌందర్యము. అయితే మేము ఇక్కడ లేక్ టాహో నుంచి ప్లెజెంటన్ సిటీ మా పిల్లలు ఉన్న చోటకి వెళ్ళడానికి కనీసం 3 hours పడుతుంది. ఇక 6 o'clockకి రిటర్న్ అయిపోయాం అనమాట. డే లైట్ ఇక్కడ 8:30 వరకు ఉంటుంది సమ్మర్లో. అందుకని చెప్పేసి 6 o'clockకి బయలుదేరి వెళ్ళిపోయామండి. ఇంటికి వచ్చేసరికి 9 అయింది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనంత ఎంజాయ్ చేసామన్నమాట. మేము యూఎస్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మా పిల్లలు సరదాగా యాపిల్, గూగుల్, మెటా హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్లారని చెప్పి ఆ వీడియో మీతో మన మెయిన్ ఛానల్లో పోస్ట్ చేసుకున్నాను కదండి. ఈ సెకండ్ వీకెండ్ అయితే ఇలా ప్రకృతి ఒడిలో సరదాగా ఒకరోజు అనమాట స్వర్గాన్ని తలపించే లేక్ టాహోకి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేశామండి. ఇలా ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని వీకెండ్స్ ఇక్కడే ఉంటాం కాబట్టి పిల్లలకి వీలున్నప్పుడల్లా మమ్మల్ని ఎక్కడొక్కడికి తీసుకెళ్ళి చూపిస్తారు. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్న వాళ్ళైతే ఇవన్నీ కూడా మీరు చూసి మంచిగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియజేస్తే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది లోపల లాగుతుంది. ఓకే ఇద్దరు ఇట్లా